సభా అధ్యక్షులు పెద్దలు రైల్వే అధికారి అయినటువంటి సిసిఐ అయినటువంటి అధికారికి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులకి, నా తోటి డిఆర్సిసి మెంబర్లకి, ఇక్కడ అమృత్ భారత్ రైల్ విడుదలకు వచ్చేసినటువంటి విద్యార్థులకి, అంతకన్నా ముందు అందరికీ 2024 నూతన సంవత్సరం శుభాకాంక్షలు. ఇక్కడ రైల్వే రేణిగుంట స్టేషన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, పాత్రికా విలేకరులకి, ఇక్కడ వచ్చిన ప్రజాప్రతినిధులకి, ఇక్కడ ఉన్న పెద్దలకి, ప్రజలకి, అందరికీ పేరు పేరున రైల్వే ఎంప్లాయీస్కి అందరికీ నూతన శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా అమృత్ భారత్ రైల్ ఈరోజు మన రేణిగుంట రైల్వే స్టేషన్లో స్టాపేజ్ పెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వందే భారత్ కాకుండా మరొకటి అమృత్ భారత్ రైల్వే స్టేషన్ తీసుకురావడం చాలా శుభసూచకం. రాయలసీమ మీదుగా హైదరాబాదు, రేణిగుంట, అంతేకాకుండా బెంగళూరు, ఒయ్యా, మదనపల్లి, కదిరి, అనంతపురం, గుంతకల్, కర్నూలు మీద కూడా మరికొన్ని ట్రైన్లు కూడా కావాలని చెప్పి మేము డిఆర్సిసి మెంబర్లుగా మా ఎంతు కృషి, మా యొక్క ప్రజాప్రతినిధులైనటువంటి ప్యానల్ స్పీకర్ అయినటువంటి మిథున్ రెడ్డి ద్వారా, ఇక్కడ లోకల్ ఎంపీ అయినటువంటి గురుమూర్తి ద్వారా, అదేవిధంగా చిత్తూరు ఎంపీ అయినటువంటి రెడ్డి ద్వారా కూడా మేము కూడా ఇక్కడ మరికొన్ని ట్రైన్లు అమృత్ భారత్ అయితేనేమి, వందే భారత్ ట్రైన్లు అయితే ఎక్స్ప్రెస్ వచ్చేదానికి ఇక్కడ ఉన్నటువంటి సెంట్రల్ లో ఉన్నటువంటి వైష్ణవి అశ్విన్ రైల్వే మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరికొందరు కూడా అడుగుతున్నారు. మేము డిఆర్ఎస్ మెంబర్లు కాబట్టి, అన్న మా ప్రాంతంలోకి ఎప్పుడు వస్తుంది, మేము ఎప్పుడు చూస్తాం వందే భారత్ ట్రైన్, మేము ఈ కళ్ళతో చూడాలని ఆశిస్తున్నాం. ఇక్కడ కర్నూలు అయితేనేమి, రాజంపేట అయితేనేమి, కడప అయితేనేమి ఇక్కడ అనేక స్టాపింగ్లు కూడా అడగడం జరుగుతుంది. మా యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా సెంట్రల్ మినిస్టర్ తీసుకెళ్లి ఆయా ప్రాంతంలో కూడా మదనపల్లి, కదిరి ఆ ప్రాంతం పాకాల మీద కూడా పోయేదానికి మేము తీసుకెళ్తామని చెప్పుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.